పన్నమిస్తే నీ అంతనుంట గీతములు పాడుమా ప్రియుని వీక్షించుమా చిత్తపడుమా ఓ సంగమా చిత్తపడుమా ఓ సంగమా యేసు వచ్చే వేళ ఏ వేచి ఉండుమా యేసు వచ్చే వేళ ఏ వేచి ఉండుమా బండ సందున పావురమా రాజా చెట్లు పూత పట్టి వాసనకి చూస్తున్నది రాజా చెట్లు పూత పట్టి వాసనకి చూస్తున్నది కలికాలమే గడిచెనమ్మా నిదురేల నీకింకలెమ్మా కలికాలమే గడిచెనమ్మా నిదురేల నీకింకలెమ్మా వరుడు యేసు దిగి వచ్చు వేళ వరుడు యేసు దిగి వచ్చు వేళ కరుణమే తెచ్చెనమ్మా చెయ్యుని సంధించుమా చిత్తపడుమా ఓ సంగమా చిత్తపడుమా ఓ సంగమా యేసు వచ్చే వేళ ఏ వేచి ఉండుమా 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 బండ సందున పావురమా రావాల్సిన వస్తే అయింది. దేవునికి స్తోత్రములు. ప్రియులారా, ఈ భయంకర దినాల్లో మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవడానికి దేవుడిచ్చిన సమయం. ఎందుకంటే ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా దేవుని పాదాల దగ్గర మొరపెట్టుకుంటారో వారి చుట్టూ దేవుని దూతలు కావలిగా ఉండి ఏ అపాయం లేకుండా కాపాడతాయి. ఈ భయంకరమైన దినాలు, భయంకరమైన తెగుళ్ళు ఎప్పుడు ఏమి సంభవించడో మనకు తెలియదు కనుక మెలకుగా ఉండి ప్రార్థించుకోవాలి. కనుక ఎక్కడున్న వారు అక్కడే ప్రార్థన చేసుకోండి, గృహాల్లో ప్రార్థన చేసుకోండి, ప్రభు దగ్గర వాగ్దానం పొందేలాగా ప్రార్థన చేసుకోండి. దేవునికి మనకుండే అర్థం తీసుకుని ప్రార్థన చేయాలి. మన పరలోక రాజ్యం ప్రార్థన చేస్తాం. మనం మమ్మల్ని మా అవిద్యార్థులను క్షమించండి ప్రభువా, మా విరోధులు మేము క్షమించినట్టు మా పాపాలు క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తాం. కాబట్టి అన్నీ సరి చేసుకుని ప్రార్థనాపూర్వకంగా మనం ఉంటే దేవుని దూత కావలిగా ఉంటుంది, కంచి వలె ఉంటుంది. కాబట్టి ఈ దినాలు అకస్మాత్తుగా ఏమి సంభవించనో మనకు తెలియదు కనుక ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శక్తిగల నామములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, ఈ భయంకరమైన దినాల్లో ఆయన ఎప్పుడు కూడా ప్రభా మేము చూడని దినాలు నాయన ప్రభా, ప్రపంచాలన్నీ ప్రభా నీ యొక్క దాటికి, నీ యొక్క శక్తికి ప్రభా దాటుకోలేకపోతున్నాయి ప్రభా. ఇది నువ్వు పంపించిందే ప్రభా, సృష్టికర్తవు. ఈ సృష్టి అంతా నీ వశంలో ఉంది ప్రభా. ఆయన మేము అపాత్రులము, తెలివి తక్కువ వాళ్ళము, జ్ఞానీయులు ప్రభా. ఈ లోకంలో మాకు ఎంతున్నా ఎన్నున్నా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా ప్రభువా. ఈ భూలోకంలో మమ్మల్ని ఉంచేవాడు నీవే, తిరిగి తీసుకునేవాడు నీవే, వ్యాధిని కలుగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు నేనే అంటున్నావు. నేను చంపేవాడిని బ్రతికించేవాడిని నేనే అంటున్నావు ప్రభా. ఈ భయంకరమైన వ్యాధులు, తుఫాన్లు అయినా ప్రభా, ఎన్నో యాక్సిడెంట్లు ఎప్పుడు ప్రభా మా బాల్యం నుంచి కూడా ఎరగం ప్రభా. ఎంత భయంకరమైన దినాలు మేము ఎప్పుడు చూడలేదు నాయన. కానీ నీ గ్రంథంలో రాయబడిన రాకడ దినాల్లో ఇలా జరుగుతాయని నీ వాక్యాన్ని ప్రభా వినుటకు
దాని ప్రకారం నడుచుకుని ఎవరికి వాడి సిద్ధపడాలి కదా ప్రభువా. దాన్ని వాక్యాన్ని అందించడానికి ఎంత ఏమాత్రం కూడా తగిన వాడిని కాను ప్రభువా. తెలివి తక్కువ వాడిని జ్ఞానం ఏంటి ప్రభా. తెలివి జ్ఞానము జ్ఞాపకశక్తిని ప్రభా నువ్వు నిలబడు. నేను మాట్లాడతానన్నావు కదా ప్రభా. ఆయన మీరే మాట్లాడితే ఏ హృదయానికి ఏం కావాలో మీకు తెలుసు కాబట్టి, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి ప్రభా ఈ వాక్యాన్ని వింటున్నా. మా బాల్యం నుంచి వింటున్నా, ఎన్నో సంవత్సరాలు బట్టి ఆలయానికి వెళుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం. లోబడే వాక్యం దయచేయండి ప్రభా. వినిన వాక్యం వ్యర్థంగా పోకుండా సహాయం చేయండి ప్రభా. ఎందుకంటే ఈ వాక్యంలో రాయబడిన ప్రకారం నా జనుడు రాగలిగిన విధంగా నా సన్నిధి వస్తున్నారు, నా మాటలు వింటున్నారు, కానీ వాడిని అనుసరించి నడుచుకోవట్లేదని నీ వాక్యంలో ఉంది ప్రభా. మేము వచ్చి ఏం ప్రయోజనం ప్రభా? ఎంతకాలం ప్రభా మేము ఇలాగుండాలి? వినిన వాక్యాన్ని ప్రకారం నడుచుకునే భాగ్యం దయచేయండి ప్రభా. మీరే సహాయం చేసి బలపరిచి ప్రభా. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. ఎందుకంటే మేము ఎవరికి వాడివే ఈ భూలోకాన్ని ఎప్పుడు విడిచిపెడతావో మాకు తెలియదు ప్రభా. ఈ అకస్మాత్తుగా వచ్చే రోగములు, భయంకరమైన వ్యాధులు ప్రభా మాకు తెలియదు ప్రభా. కనుక తండ్రి మేము ఎవరికి వాళ్ళే సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా ఉంటే ఈ రాజ్యంలో మేము ప్రవేశించడానికి మా చూపంతా నీ వైపు ఉండేలా చేయండి ప్రభా. ఈ లోకమంతా వ్యర్థమైన గ్రహింపు దయచేయండి ప్రభా. ఎందుకంటే అక్కడున్నది మాకు నీవు మా కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం వెళ్ళడానికే మేము సిద్ధపడేలా చేయండి. మేము లోబడకపోతే అకస్మాత్తుగా ఎంత భయంకరమైన ఆయన స్థితి వస్తుందో మేము నీ వాక్యం ద్వారా కొన్ని మాటలు నేర్చుకోవాలనుకుంటున్నాం తండ్రి. కనుక సహాయం చేసి ఈ వాక్యాన్ని విని దాని ప్రకారం మేము నడుచుకుంటూ ఎవరికి వాళ్ళే సరి చేసుకుని ఎవరికి వాళ్ళే సిద్ధపడేలా చేసి ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకున్నాను తండ్రి. ఆమేన్. యాకోబు ఇంటికి యేసేపు ఇంటికి వారు భయపడి మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రోకల నిమిత్తం అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకొనుటకు లోపలకు తెప్పించుకొనిరి. ఇది యేసేపు చరిత్ర. అన్నదమ్ములు అది భయంకరంగా చిత్రవద చేసి గుడ్డలో పడేసి అమ్మేసి ఆ తర్వాత యెరూషలేము అది ఐగుప్తు దేశానికి వస్తున్నప్పుడు యేసేపును చూసి భయపడిపోతున్నారు. యేసేపుతో దేవుడు ముందు జరగబోయే సంగతులన్నీ నేర్పించాడు, దర్శనాల ద్వారా చూపించాడు. అన్నదమ్ములు కూడా సాష్టాంగపడినట్లు పరిశుద్ధంగా జీవించాడు. యేసేపు ప్రార్థనాపరుడు. కానీ అన్నదమ్ములు అక్కడికి వచ్చి భయపడిపోతున్నారు, యేసేపుని గుర్తించలేదు. ఇలాగ అకస్మాత్తుగా ఆమెకు వస్తుందని భయపడిపోతున్నారు. అదే చూడండి 2 సమూయేలు 1వ అధ్యాయం 6వ వచనం. గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఇంటి మీద ఆనుకొని ఉండెను. చూడండి, అకస్మాత్తుగా మన మీదకి వస్తున్నాయి. ఎక్కడ చూసినా నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నారు, కానీ అకస్మాత్తుగా భయంకరమైన కీడులు మనుషుల మీదకి వస్తున్నాయి. అందుకని ఎప్పటికప్పుడే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మనం చూస్తున్నాం, మనం వింటున్నాం. ఈ మధ్యలో ఆ గ్యాస్ లీక్ అవడం ద్వారా గృహాల్లో పండుకున్నవారు కూడా వాళ్ళకి తెలుసా అకస్మాత్తుగా మరణం వస్తుందని. ఎంతోమంది ఆ మంచాల మీద పడి చనిపోయినారు. ఎంత విచారం. ఉదయం లేచి ఎన్నో పనులు చేసుకుంటామని, కానీ అకస్మాత్తుగా ఆ గృహాల్లోకి
బయట ఉన్నవాడు పారిపోతున్నారు, కానీ ఇంట్లో పండుకున్నవాడి మీద కూడా వచ్చేసా కీడు. అకస్మాత్తుగా శవాలు అయిపోయి ఉన్నారు. ఏ దినమో ఏమి సంభవించినో మనకు తెలియదు కనుక మెలకుగా ఉండి ప్రార్థించుకోమంటున్నాడు దేవుడు. ఆ ప్రార్థనే మన కంచి. అయితే అని అంటాడు, యోబు దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నా, ఆయన చుట్టూ కంచి వేశావు. ఏంటి ఆ కంచి? ప్రార్థనాపరుడు, మహాశక్తివంతుడు. దేవుడు చెప్పాడు, యోబులాంటి ఈ భూలోపల అటువంటి వాడు లేడని చెప్పాడు. అయితే అని అంటాడు, నా ఇంటి చుట్టూ నువ్వు కంచి వేశావు. ఏంటే కంచి? వేకుమని లేచి అందరి గురించి, బిడ్డల గురించి ప్రార్థన చేసేవాడు. పూజ దేశంలో అతని వంటి గొప్పవాడు లేడు, కానీ ఏ పప్పుడు కూడా ధనాన్ని ఆశించలేదు. తన కండ్లతో నిబంధన చేసుకున్నాడు. తన బిడ్డల గురించి మొర్రపెట్టి ప్రార్థన చేసేవాడు. వాడు పాపం చేశారేమో అని వాడి గురించి మళ్ళీ ప్రార్థన చేసేవాడు. వేకుమని లేచి నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నావా? వాక్యాలు వినటం కాదు, నీ కుటుంబం నువ్వు కట్టుకోవాలి. బండ మీద వేసిన పునాది వలె ఉండాలి. అకస్మాత్తుగా నీ మీదకి ఏమవుతుందో నీకు తెలియదు కదా. ఆ ప్రార్థనా శక్తి వల్ల మనం తప్పింపబడతాం. యేసు ప్రభు మరి చెలువు మీదకి వెళ్ళకముందు ఆ రాత్రి తోటలో వెళ్ళి రక్తము తన చెమట రక్త బిందువులుగా మారేలాగా ప్రార్థన చేసుకుంటూ శిశువులకు చెప్తాడు, మీరు ప్రార్థన చేసుకోండి, మెలకుగా ఉండి, మీరు కీడులో పడకుండా ప్రార్థన చేయండి. రేపేమి సంభవించడం మీకు తెలీదు. అలాంటి స్థితి ఎప్పుడు ఏమి సంభవించునో ఈ జనాలు ఎవరికైనా తెలుస్తుందా? నాకు ధనం ఉంది, బిల్డింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఏం పర్లేదని పడుకుంటున్నావు. లెగుతావో లేదో తెలుసా నీకు? నీ ప్రాణాలు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి నీ ఆస్తి కానీ ఏది పనికిరాదు. నువ్వెంత సంపాదించినా ఆయన పిలిస్తే వెళ్ళిపోవాల్సిందే. ఈ భూలోకంలో దేవుని కంటే ఎవరైనా ఆస్తిని, దేవుని కంటే దేన్ని ప్రేమించినా సరే వాడు వ్యర్థుడే. ఆయన సృష్టికర్తను మనం ప్రేమించేవారుగా ఉండాలి. ఆయన కనపరిచేవారుగా ఉంటేనే మన మీదకి ఏ కీడు రాదు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కేదవు, పదవ సింహములను అడగ త్రొక్కేదవు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తా. సింహాలు, ఏనుగులు అన్నీ బయటకు వచ్చి తిరుగుతున్నాయి చూసారా. ఈ అన్నింటిలోంచి దేవుడు తప్పిస్తూ ఉంటాడు. తప్పించి కాపాడాలి ఆయనే. ఆయన ప్రేమించిన వారి చుట్టూ ఉంటుంది కాపుదల. ఆయన ప్రేమించకుండా ఎవరు కూడా బ్రతకలేము. మన ప్రాణము సమస్తం కూడా ఆయన వశువులోనే ఉన్నాయి, ఎవరి వశువులో కూడా లేదు. కనుక మనకు మనం ఇష్టానుసారంగా జీవించవచ్చు. కానీ ఒక దినాన్ని దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్క హృదయాన్ని. చూడండి, కీర్తన గ్రంథం 55 అధ్యాయం 140, 14 అధ్యాయం 15వ వచనం. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారు ఉత్సాహమునకు వెళ్ళి సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారు వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును. కాగా పాతాళమునకు దిగిపోతును. మరణము అకస్మాత్తుగా వచ్చును, పాతాళమునకు దిగిపోతారు. ఎప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. మరి మనం మా మధురమైన గుర్తు చేసుకున్నాం, డ్యాన్సులు వేసాం, పాట పాడుకున్నాం అనుకుంటున్నావు, ఏం పర్లేదు అనుకుంటున్నావు. చూడండి కీర్తనలో 64:4-7 వరకు, యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములో ఏదు మాటలను బాణములుగా అందించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారి దురాలోచన దృఢపరచుదు. చాటుగా గొర్రెల నుండుటకు యోచించుకుందరు. మనల్ని ఎవరు చూచెదరని చెప్పుకుందరు.
వారి దుష్ట క్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించురు. వెతికి ఉపాయం స్థిరపరచుకుందరు. ప్రతి వాని హృదయాంగము అగాధం. దేవుడు ఆ బాణంతో వారిని ఏంటంటే దేవుడు వారిని ఆయన బాణంతో కొట్టుడు. నన్ను ఎవరు చూస్తారు? నేను ఎన్ని పనులు చేసినా చాటుగా వాళ్ళని మోసం చేద్దాం, వీళ్ళు మోసం చేద్దాం, ఈ ఆక్రమించుకుందాం, అది తినేద్దాం, ఇది తినేద్దాం. నన్ను ఎవరో చూడలేదు అనుకుంటున్నావా? సృష్టికర్తున్నాడు, ప్రతి హృదయాన్ని ఎరుగున్న దేవుడు ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎన్ని పనులు చేసినా, నేను అంటున్నాడు ఒక దేవుని వాక్యంలో ఒక చోటు ఉంది, నువ్వెన్ని చేసినా నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నావా? జాగ్రత్తగా ఉండు. నేను వరుసగా వచ్చి నిన్ను గర్దిస్తాను, నేను వచ్చి నిన్ను గర్దిస్తాను, నా చేతిలో తప్పించేవాడు ఆవిడ నిన్ను. తెలుసా, దేవుని యొక్క ఓర్పు సహనం మేము చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ భయపడుతూ ఉండాలి దేవునికి. చూడండి, అదే కీర్తనలు 78, 32 నుంచి 33 వరకు. ఎంత జరిగినను వారింకను పాపము చేయొచ్చు. ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన నమ్ముకొనకుండా పోయిరి. కాబట్టి అందుకు వారి దినములు ఊపిరి వలె గడిపోజేసారు. చూడండి, ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా అత్యంతరంగా జీవిస్తుంటే మాకేం పనులు వాడు ఎవరు చూస్తారు. అందుకని వాడి దినాలు ఏంటంట ఊపిరి అంటే వెళ్ళిపోయేలాగా చేశాడు దేవుడు. ఎప్పుడు వెళ్ళిపోతారో ఈ భూలోకం తెలియదు. ఇప్పుడు అలా వెళ్ళిపోతున్నారు కదా, ఎప్పుడు ఎవడు వెళ్ళిపోతాడో తెలుసా? అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా సంపాదించిందంత. దేవుడు అంటాడు పాత్ర అంటే లెక్కలేదు, ఏడరా వీడు ఏంటి పాత్ర అంటారు, పని చేసుకోవద్దా, సంపాదించుకోవద్దా? దేవుని మాటలు లెక్క చేయకుండా నిష్టానుసారంగా చేస్తే నీ ఊపిరి, నీలో ఉన్న ఊపిరి ఆయన వశంలో ఉంది. ఊపిరి పెట్టగలడు, తిరిగి తీసేయగలడు ఆయన. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చనిపోకముందు అన్నాడు, నా ప్రాణాన్ని ఇవ్వడానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉందని. అలాగే మన ప్రాణం తీయడానికి ఇవ్వడానికి ఆయనకు ఒక్కడికి అధికారం ఉంది. ఈ భూలోకం అంతా ఆయన తెలుసుకోవాలి. ఈ శిక్ష అంతా ఆయన పంపించిందే, ఎందుకంటే లోబడుకోలేదు కాబట్టి. ఎవరికి వాళ్ళే సిద్ధపడి పరలోక రాజ్యంలోకి వెళ్ళేలా చూడాలి. ఈ భూలోకం అసాధ్యమైనది, మనకి అసాధ్యమైనదే. మన చూపంతా దేవుని వైపు ఉండాలి. యేసుప్రభు ఈ లోకంలో వెళ్ళేటప్పుడు ఏమంటున్నాడు? నేను మీ కొరకు స్థలం సిద్ధపడుతున్నాను అంటున్నాడు. ఈ భూలోకం నుంచి వెళ్ళి ఆయన తండ్రితో కూర్చున్న ప్రకారం మీరు కూడా నాతో కూర్చుంటారు. మీ కొరకు గృహాలు కడుతున్నాను, కిరీటాలు ఉన్నాయి, ఎంతో సంతోషకరంగానే ఉండొచ్చు. ఆకలి దప్పులు లేని రాజ్యం, యుగ యుగములు సంతోషమే, ఆనందమే. ఆ రాజ్యం కావాలా నీకు? ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు. ఈ భూలోకంలో ఈ ధనాన్ని బంగారం పట్టుకుని ఉంటున్నావు. ఎన్ని కోట్ల మంది, ఎన్ని లక్షల మంది వ్యాధితో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతారని తెలుసా? ఎప్పుడు ఏ భయం, ఎప్పుడు ఏ వ్యాధి వచ్చి ఎవరు పట్టుకుంటుందో తెలియట్లేదు. మన ఊపిరి, మన శ్వాస ఆయన చేతిలో ఉంది. ప్రార్థన చేసుకుని ఆయన పాదాలు పట్టుకుని మొరపెడతావా? నీ చుట్టూ దేవుని కాపుదాలు ఉంటుంది. ఆయన శక్తే, ఆయన కాపుదాలు ఏమనుకుంటారు, ఇంకేది కాదు. దేవుడు అంటే లెక్క లేకుండా ఉంటున్నావు. ప్రార్థన అంటే లేదు, వాక్యం చదువుకుంటాక లేదు. ఇంతకుముందు అయితే నేను గుడికి వెళ్ళిపోవాలండి, పనికి వెళ్ళిపోవాలండి. పనికి వెళ్ళకపోతే ఎలాగండి? నా ఉద్యోగం కావాలి కదండి. ప్రార్థన చేయబట్టి అది కావాలి ప్రభా, ఇది కావాలి. నీ అవినీతిలో ఒప్పుకోవు. సరిగ్గా దేవుని సన్నిధికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, వాక్యం వినాలని ఉండదు. ఇప్పుడు ఇంటికాడ ఉండి ఏం చేస్తున్నాను? అంతకుముందు సమయం లేదన్నావు. దేవుడు ఎంత సమయం ఇచ్చాడు. దేవుని వాక్యం ఏముంది తెలుసా? దేవుడు వాగ్దానం కొరకు ఏం చేయాలి? నువ్వు ఉపవాసం ఉండి తలుపు వేసుకుని రహస్యం ముందు చూస్తుని తండ్రికి మొరపెట్టు.
రహస్యమందు చూస్తూ తండ్రి నీ తప్పు ప్రత్యుత్తరం ఇచ్చి వాగ్దానం ఇస్తాడు. ఒక్క వాగ్దానం సంపాదించుతావా? చీట్ల మీద ఇచ్చే వాగ్దానాలు కాదు. దేవుడు నీకు వాగ్దానం, నీకు మోకరించినప్పుడు దేవుడు నీకు ఇచ్చే వాగ్దానమే వాగ్దానం. దేవుడు నమ్మదగిన వాడు, అబద్ధం ఆడటానికి ఆయన మానవుడు కాదు. ఒక్క వాగ్దానం అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఎంత విశ్వాసంతో ముందుకెళ్ళిపోయాడు. ఎన్ని సమస్యలు వచ్చినా తన కుమారుడు బలి ఇవ్వంటే కూడా ఆయనకి లోబడిపోయి బలి ఇవ్వడానికి ఇలా కత్తి ఎత్తినప్పుడు అబ్రహామా నీవు దేవునికి లోబడివాడు చంపవు. కాబట్టి ఇలాగా 100 సంవత్సరాలప్పుడు మరి ఈ కాకుని బిడ్డనిచ్చాడు. ఆ 100 సంవత్సరాలు వచ్చిన బిడ్డను కూడా ఇచ్చేయమంటున్నాడు. విశ్వాసంతో ఉంటే దేవుడు మనకి ఉన్నతమైన స్థితిలో పెడతాడు. యోగ అంత భయంకరమైన వ్యాధిలో ఎన్ని వచ్చినా సరే నేను చచ్చినా నా యథార్థతను విడిచిపెడతానని సైతాన్ని శోధించింది. అన్ని శోధించినా సరే సైతాన్ని పరలోక రాజ్యం వెళ్తుందంటే కొంతమంది తెలియదు. దేవదూతలతో కలిసి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఏవో దేవుడు అడిగితే భూలోకం నుంచి అందరినీ చూస్తా వచ్చాను. మరి నా సేవకుడని యోగు చూడు ఎంత యథార్థంగా ఉన్నాడు. ఆ ఊరినే ఉన్నాడంటే ఆయన చుట్టూ నువ్వు కంచె వేసావు. నీ గృహం చుట్టూ నీ చుట్టూ కంచె ఉన్నదా? ప్రార్థనా కంచె. అది లేకపోతే సైతానుడు దూరతాడు, చిన్న భిన్నం చేసేస్తాడు నీ కుటుంబాన్ని. పరిగెత్తవద్దు నువ్వు అక్కడికే. అక్కడ జనం వచ్చేస్తున్నారు, ఇక్కడ జనం వచ్చేస్తున్నారు. మోకరించి ప్రార్థన చేయ, ప్రభు నీతో మాట్లాడతాడు. దేవునికి మనకుండే అర్థం మొట్టమొదటి తీసుకోవాలి. అది తీసుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఉంటుందే. దాన్ని క్షమించి ప్రభా అది ఇది అంటావంటే దేవుని వాక్యంలో అన్ని వివరంగా ఉన్నాయి. దొంగిలించి నీవు తిరిగి చేయాలి, అబద్ధాలు ఆడి తిరిగి చేయాలి. నువ్వు దెబ్బలాడితే సమాధానం పడాలి. అప్పుడు వచ్చి మోకరించి ప్రార్థన చేయాలి, ప్రభా నన్ను క్షమించు, ఇక నుంచి అలా ఉండను, నీ చిత్తానుసారంగా క్షమించే మనసు కలుగుంటాను ప్రభా. యేసు ప్రభువుని రాళ్ళతో కొట్టారు, ఎన్నిసార్లు దూషించారు, ఆ శిలువ మీద పెట్టి కొట్టి అన్ని చేస్తుంటే ప్రభు తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, క్షమించమన్నాడు. కాబట్టి క్షమించే మనసు నీలో లేకుండా ప్రభు మాట్లాడు. మన పాపాలు ఒప్పుకోకుండా కప్పుకుంటున్నాం. కప్పుకుంటే నీవే పరలోకానికి వెళ్ళవు, నరకానికే. నీ చేతిలో ఉంది నీ ప్రాణం, నీ చేతిలో ఉంది నీ ప్రాణం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. మన ప్రాణం ఆయన చేతిలో ఉంది, ఆయనకి లోబడితేనే కదా మన ప్రాణం నిలిచేది. శక్తివంతుడైన దేవుని ఆశ్రమంలో మనం ఉంటున్నాం. ఆయన సృష్టికర్త, ఆయన మన చేతులతో, ఆయన చేతులతో మనం చేశాడు. ఆయన ఊపిరి మనలో ఉంది. ఆ ఊపిరి తీయటానికి మనలో పెట్టడానికి ఆయన ఎట్టాడు. గ్రహింపు లేని జీవితాలు అయిపోయినాయి. ఎప్పుడు ఈ భూలోకంలో కిందకు దూటమే సరిపోయింది. పంది స్వభావం అయిపోయింది. పంది ఎప్పుడు కిందే దూతుందంట. దాన్ని చంపడానికి వెళ్ళినప్పుడు ఇలా పైకి చూసి పరలోకం కూడా ఉందనుకుంటుందంట. మన బతుకు కూడా అలాగే ఉంది. ఏదైనా వ్యాధి వచ్చినాడు, చచ్చిపోయే ముందు అవ్వా నన్ను క్షమించి అంటావు. దేవుని వాక్యం వింటున్నావు, ఇంతకాలం నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, నాకు లోబడలేదు కాబట్టి. దేవుని సేవకుడితో అంటున్నాడు, వాళ్ళ గురించి ప్రార్థన నువ్వు చెయ్యొద్దు. వారు వాక్యాన్ని వింటున్నారు కానీ లోబడలేదు. ఆపత్కాలంలో వారికి నేను సహాయం చేయను. అలా అయిపోతామా? దేవునికి భయపడి ప్రార్థించుకుంటే ఆయన క్షమించే మనసు సరి చేసుకుంటూ ఉండాలి. ఈ భూలోకంలో అన్నీ కూడా. సామెతల గ్రంథం 3 అధ్యాయం 25 నుంచి 26 వరకు. అకస్మాత్తుగా భయము కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారముగాను, అమ్మా నీ కాలు చిక్కపడకూడనట్లు ఆయన ఎవరిని కాపాడతాడు? దుర్మార్గులకు ఆపద వచ్చినప్పుడు, అకస్మాత్తుగా వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, అకస్మాత్తుగా చనిపోయినప్పుడు, భయంకరంగా వచ్చినాడు, నువ్వు భయపడద్దు. యెహోవా మనిషి నువ్వు, దేవుడు పెట్టావు, నువ్వు దేవునికి ఆపుదాలు నీతో ఉన్నాయి.
దుష్టుల మీదకి పెండున దిగుతుందంట. తెలుసా? నిశ్చానుసారంగా ఉండొచ్చు. ఒక దినం ఉందే దేవుడు నిన్ను గద్దించే దినం. ఆయన ఎంతో ప్రేమతో ఓర్చుకుంటున్నాడు. నా బిడ్డ రక్షణ పొందాలి, నశించిపోకూడదని. లోబడవా? లోబడకపోతే శ్రమ. కాబట్టి ఆపదలోని ఆస్తి అక్కరకు రాదు. నీవెన్ని డబ్బులు పెంచినా నీవు దేవుని సెలవు లేకుండా ఈ భూలోకంలో ఉండలేవు. కాబట్టి దేవుని వాక్యం వెంటనే మనం ఇప్పటికైనా తగ్గించుకుని దేవుని రాజ్యంలోకి వెళ్ళేలాగా పరిశుద్ధంగా ఉండమని చెప్తుంది దేవుని వాక్యం. నువ్వు పరిశుద్ధంగా ఉండు, దేవుని బిడ్డగా ఉండు, ఆయన ఆదరిస్తాడు, ధైర్యపడతాడు, నీకు ఏం కావాలో చేస్తాడు. చూడండి లోకాసు వార్త 21వ అధ్యాయం 34 నుంచి 36 వరకు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలన మందముతో ఉన్న వలన ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే. ఎవరి విషయం? ఎవరికి వాళ్ళే. మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఉరి వచ్చినట్లు తినేసి బాగా తాగేసి పడుకుని ఏం పర్లేదు అనుకుంటున్నావేమో. ఈ దినాల్లో పడుకున్నవాడి మీద హఠాత్తుగా వస్తుంది ఆయన శిక్ష. హఠాత్తుగా వచ్చినాము, మెలుగుగా ఉండి ప్రార్థన చేసుకో, దేవునికి భయపడు అని దేవుని వాక్యం ఎంతగానో బోధిస్తుంది. చూడండి ఇర్మియా 11వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఇర్మియా కాబట్టి మనం ఈ దినాల్లో ఎలా కొంటున్నామో, ఎటువంటి భయంకరమైన దినాల్లో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే జాగ్రత్తగా ఉండండి, తప్పించుకోలేని కీడు మీ మీదకి రప్పిస్తా. కాబట్టి మీరు ప్రార్థన చేసుకోండి, వీలుకుగా ఉండి ప్రార్థన చేయండి. ఏమంటున్నాడు ఇర్మియా 11:11లో? కాబట్టి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకున్న జాలని కీడు వాడికి మీద రప్పించేదను. వారు నాకు నిజముగా మొరపెట్టినా అస్సలు విన్నాను. ఎందుకని? తప్పించుకోలేని కీడు వస్తున్నా. ఇప్పుడు నన్ను కాపాడంటే కాపాడదగలేదు. తప్పించుకోలేని కీడు వారి మీదకి రప్పించేదను. వారు నాకు లోబడలేదు, నా మాటలంటే లెక్కలేదు. తప్పించుకుంటావా? ఆయన పంపించిన కీడు నీ వల్ల కాదు. అపొస్తలుల కార్యం 9:3. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఆ వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించింది. మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి ఒక వెలుగు చాలా. కాబట్టి పరిశుద్ధమైన పౌరుడు ఎంత భయంకరమైన హానికరంగా ఉంటున్నాడు ఏంటి? మరి యేసుప్రభు శిష్యులు చంపడానికి దేవుని వాక్యాన్ని ఎలాగో తెలియజేయకోకుండా ఎక్కడో మరియమ్మ కుమారుడు కదా, మనకు తెలియదా? వడ్లవాని కుమారుడు కదా, ఇక్కడెత్తి ఇలా చేస్తున్నాడని ఆయన హింసిస్తూ రకరకాలుగా. మరి గమానీయులు పాత్ర దగ్గర ధర్మశాస్త్రాలు బాగా ఎదుగున్నవాడే పరిశుద్ధుడైన పౌలు. చనిపోయాడు, అందరూ పెట్టుకున్నాడు. ఆ దమస్కు వెళ్ళే మార్గంలో దేవుడు వెలుగుతో ఒక్క దెబ్బ కొట్టేటాడు, దబేలు పడ్డాడు గుర్రం నుంచి. నువ్వెవరో అని అడుగుతున్నాడు. మళ్ళీ నువ్వెవరినైతే హింసిస్తున్నావా? యేసుని నేను. అంతే 3 దినాల దాకా పొరలు కళ్ళు ఆ వెలుక్కి మూసుకుపోయి 3 దినాలు తన అవిధేయతలు ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, ఇంతకాలం నేను నెరక, నేను ఇలా అయిపోయిన ప్రభు,
నన్ను క్షమించి అని అవిధేయతను ఒప్పుకొని మూడో దినాలు లేచాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఎంతవరకు చెప్పాడు? తన బ్రతుకులో ఎన్నడూ కూడా వెనక్కి తిరగలేదు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అంటున్నాడు. ఎంత యథార్థంగా ఉన్నాడు చూడండి. ఏమని వాక్యం చెప్తాడు? హానికరుడను, భయంకరమైన వాడిని, పశుప్రాణిను, నరహంతుడను, ఇలాంటి వాడిని నన్ను రక్షించాడు నా ప్రభు అని సాక్షి ఇచ్చి తన అవిధేయతను ఒప్పుకుంటూ తన జీవితం అంతా చేశాడు. ఎవడన్నాడు ఆఖరికి? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. ఎవరు చెప్పలేదు దేవుని వాక్యంలో? మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంతే. ఎంతో కాలం పడి దేవుని వాక్యాన్ని వింటున్నావు, ఎంత కాలం పడి నువ్వు దేవుని మందిరానికి వెళ్తా, దేవుని మరి సేవకులు ఎంత నీ గురించి ఎంత ప్రార్థన చేసి చెబుతున్నారు. నీవు ఏ సంఘానికి వెళ్ళినా నమ్మకంగా వెళ్ళు. ఒక సంఘంలో ఒక సేవకుడు ఉన్నాడంటే వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తాడు. అక్కడ 1000 మంది వస్తున్నారంటే ఆ 1000 మంది గురించి ఆ సేవకుడు ప్రార్థన చేయగలరా? టీవీలో చూసేస్తావు, అది చేసేస్తావు, ఆడ పంపిన దానికి డబ్బులు పంపించేస్తావు, 1000 పంపాలి, నీకు ఇల్లు వచ్చేస్తావు, వాకులు వచ్చేస్తాంటావు, ఈ షాప్ కొనుక్కోండి 50,000 అంటావు, ఈ కట్చీపులు కొనుక్కో అంటావు. రక్షణ వద్దా? అవిధేయతను ఒప్పుకోవా? పరలోక రాజ్యం వెళ్ళవా? ఎక్కడే ఉండిపోతావా? ఆ చేపలు కొనుక్కొని ఇక్కడే ఉండిపోతావా? రక్షణ లేదు నీకు. నువ్వు ఈ లోకంలో ఉండే వాటిని ఆశిస్తున్నావు. నీ మనసులో దేవుని భయం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎవరైనా సరే మనం దేవుని మాటలు వినాలి. దేవుడు ఎక్కడైతే నీ సేవకుడు కన్నీరుతో ప్రార్థిస్తున్నాడో అక్కడికే వెళ్ళి ప్రార్థించుకో. నీ ఇంట్లోకి వెళ్ళి మొరపెట్టు. దేవుని వాక్యం వెనుక మరి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని తలుపేసుకొని కన్నీరుతో మొరపెట్టు. అతడు నాకు మొరపెట్టుతున్నాడు కనుక నేను అతనితో మాట్లాడతానంటాడు. కన్నీటి ప్రార్థన నీకు ఉన్నదా? ఎంతసేపు నాకు అది కావాలి, ఇల్లు కావాలి, ఉద్యోగం లేదు, తింటాక తినలేదు, ఆయన తెలీదా? నా నీతిని, నా రాజ్యాన్ని మొట్టమొదటి పెట్టుకో, నీకు అది ఏం కావాలని ఇస్తానని ప్రభు చెప్తుంటే ఎంతసేపు ఈ భూలోకంలో ఉండి. కాబట్టి అటువంటి మనసు మనకు ఉండకూడదు. దేవునికి మనకు సంబంధం ఉండేలా చూడాలి. ప్రభు వెళ్తూ ఏమన్నాడు? నేను పరిశుద్ధాత్మను మీ దగ్గరికి పంపుతాను, ఆదరణకర్తను మీకు పంపుతాను, ఆయన మిమ్మల్ని దర్శించే శక్తివంతులుగా చేస్తాడని చెప్తుంటే, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుని వాక్యం చెప్తుంటే సైతాన్ ఆత్మ ఉంటుంది మనలో. దేవుని ఆత్మ లేకపోతే ఏముంటుంది? సైతాన్ ఆత్మ, సైతాన్ మాటలు. నేనంత బలవంతుడిని, నాకు ఎంత ఉంది అంత ఉంది అనుకుంటున్నావా? తుప్పు ఎగిరిపోతా ఆవిరి వంటిది మన బ్రతుకు. దేవుడికి ఒక్కడికి ఏది అసఖ్యమైనది గర్విష్ఠుడానే నీకు విరోధం అంటున్నాడు. ఎవడు దీనుడై విరిగిన కరవాడై నా మాట విని వణుకుచుంటానో ఆయనే నాకు కావాలంటున్నాడు దేవుడు. ఆయన ఈ లోకంలో నాకు విరిగినతో ఉన్నాడు. అంత శక్తివంతుడు, కోటానుకోటి దేవదూతలతో పరలోక రాజ్యంలో వెలుగుతూ ఉన్నావు. ఆయన నశించిపోతున్నామని మన కొరకు వచ్చాడు. ఆఖరి బొట్టు వరకు ఎందుకు కాచాడు రక్తం? ఒక్క పాపి రక్తం పడితే పరలోక రాజ్యంలో గొప్ప విద్యుత్ వెళ్తాడు. మనం సిద్ధపడి అనేక మందిని సిద్ధపడే వాళ్ళుగా ఉండాలి. యేసు ప్రభుని ఎరుగున్నా నీవు ఎవరికైనా ఒక్కరిని రక్షించగలుగుతున్నావా? ఫలించేలాగా ఉన్నావా? దేవుడు నిన్ను నాటాడు భూమి మీద, ఫలించేలాగా ఉండాలి. వాడు వినినా వినకపోయినా చెప్పుకొని దేవుని వాక్యం చెబుతుంది. చూడండి అపోస్తలుల కార్యాలు 65-66 అపోస్తలు తీసేయండి. అది అపోస్తలుల కార్యాలు 22:6. నేను ప్రయాణం చేయొచ్చు నమస్కారముకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించాడు. చూడండి, అదే పరిశుద్ధులైన పౌరులు.
ఆ వెలుగు కొడంతో ఆయన 3 దినాలు కొరల వంటివి రాని తన దేవుడు ఆయనతో మాట్లాడాడు. అలా ప్రార్థన చేయగలుగుతున్నావు, నీ అవిధేయతలు ఒప్పుకోగలుగుతున్నావా? చూడండి, మొదటి దశలోనికి ఆయన ఆఖరిగా 5వ అధ్యాయం 3 నుంచి 4 వరకు లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా వారికి అకస్మాత్తుగా నాశనము తటాస్తించును. కనుక వారి ఎంత మాత్రం వారు తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినం దొంగవలే నీ మీదకు వచ్చినట్లు మీరు చీకటిలో ఉన్నవారి కొరకు చీకటిలో ఉన్నవారు కారు మీరు. అలాంటి అపాయం మీ మీదకి వస్తుంది కనుక మీరు చీకటిలో ఉన్నవారు కాదు, వెలుగు సంబంధం కనుక మీ మీదకి రాదు. నాశనం హఠాత్తుగా వస్తుంది. ఏ గడియ నీ మీదకి వస్తుందో నీకు తెలియదు కనుక వెలుగు సంబంధమై ఉండాలి. దేవునికి మనకి సంబంధం ఉండాలి. నువ్వెంత సంపాదించి ఏం చేయి, దేవుని భయం లేకుండా దేవుని చిత్తానుసారంగా నడుచుకోకుండా ఉంటే ఎందుకు కూడా పనికిరాము. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. ఎప్పుడు మన చుట్టూ కంచి ఉండాలి, ప్రార్థనా కంచి. మోకాళ్ళ జీవితం ఉందా? ప్రార్థనా శక్తి నీలో ఉందా? వివేకమైన లేచి ప్రార్థిస్తున్నావా? ఈ భయంకర దినాల్లో మరి భయంకరంగా ప్రార్థనలు చేసుకుంటాకి, మీటింగులు పెట్టుకుంటాకి, గుళ్ళో చెప్పుకుంటానికి కూడా ఏమి పరిస్థితి లేని టైంలో ఇంటి వద్ద నుండి ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టుకోవాలి కదా. వాగ్దానం ఉందా నీకు? నీ అవిధేయతలు క్షమించినట్టు వాగ్దానం ఉందా? బాప్తిజం తీసుకున్నాను అనుకుంటున్నావు. నీ అవిధేయతలు క్షమించినట్టు దేవుడు వాగ్దానం ఇవ్వాలి. చీట్లలో వాగ్దానం కాదు, ఇచ్చేసి మధ్యపెడతారు కొంతమంది. అది చాలా తప్పు. నువ్వు మోకరించి కన్నీరుతో ప్రార్థించుకుంటే దేవుడు నీతో మాట్లాడి నీకు వాగ్దానం ఇస్తాడు. అటువంటి వాగ్దానం సంపాదించు. భయంకరమైన అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. ధనంతో సంపాదించుకోవటానికి, మోసకరంగా జీవించడానికి. కానీ అటువంటి దాంట్లో ఏమాత్రం కూడా నువ్వు పడకు. నీ సన్నిధిలో, దేవుని సన్నిధిని ఎవరైతే ఒప్పుకుని పాపాలు క్షమించబడినప్పుడు దేవుని రాజ్యం నీకు ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నిజమైన సంతోషం, ఆనందం ఉంటుంది. ప్రార్థించుకునే ఆశ అన్నీ ఉంటాయి. దేవుని ఆత్మ లేకపోతే సైతాన్ ఆత్మ నీలో ఉంటుంది. అక్కడెక్కడ పంపించాను. అక్కడ భలే చెప్తున్నారంటే ప్రార్థన చేసి, ఇక్కడ భలే చెప్తున్నారంటే తిరుగుతావు. సుఖం లేదు. ప్రార్థన చేయి. నీ దగ్గర ఉన్న సేవకుని దగ్గరుండు. నీ కొరకు కన్నీరు పెడుతున్న సేవకునికి ఇయ్యి నువ్వు 10వ భాగం. ఎవరైతే నీ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరానికి ఇక్కడికే పంపించుకో. ఈ ఆపదలో వాళ్ళు వచ్చి నీ దగ్గరికి రారు. ఆ టీవీలో చూసి వేల పంపించావు, తప్పు. నీ కొరకు కన్నీరు పెంచిన సేవకులు ఎక్కడున్నా సరే, నువ్వు అయ్యే మందిరానికి వెళ్ళినా సరే, ప్రార్థన చేసుకున్న నీ సేవకుని మట్టి చూడు. ఆ మందిరంలో పరిచయం చేయి. దేవుని కొరకు నమ్మకంగా జీవించు. ఆ సేవకునికి ఏ కష్టం లేకుండా మందిరం ఓర్చడానికి పరిచర్యలో ఎంతో గొప్ప ఉంది. అటువంటి పరిచర్య చేస్తూ దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉండు. అందుకని దావీదు అంటాడు, ప్రభువా నీ మందిరంలో ఒక్క దినం బయట 1000 దినాల్లాగా ఉందంటాడు. మందిరాలు ఇలా మూయబడి ఉన్న ఇంటి వద్ద మనం మూకరించి ప్రార్థన చేసుకోవద్దా? ఎంత భయంకర దినాలు మన కుటుంబాలు, మన బిడ్డలు గురించి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ప్రార్థనా శక్తితో నింపబడితే ఇది విశ్వాసుల ప్రార్థనా సహవాసం. యేసరత్నమయ్య గారు, దానిలయ్య గారు కన్నీరుతో మోకాళ్ళతో కట్టిన సహవాసాన్ని అచమచగా కాదు.
అమెరికా డబ్బులతో కాదు కట్టింది, ఇది మోకాళ్ళ మీద కట్టిన ప్రసంగాలు, మోకాళ్ళ మీద కట్టిన జీవితాలు ఇయ్యే. నా బాల్యం నుంచి ఎరుగుతున్నా నేను 79 సంవత్సరాలు వచ్చినాయి. నా బాల్యం నుంచి నేను మరి సేవకులు, సరైన సేవకులు ఎవరో నాకు తెలుసు. అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు, పొగుడుకునేవారు ఎక్కువైపోయారు. చాలా జాగ్రత్తగా ఉండి నీవు ప్రార్థన చేసుకుని దేవునికి నీకు సంబంధం ఉందో లేదో చూసుకో. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించిన కాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన శక్తి గల నామములు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిజమే ప్రభా, ఏ దినం ఏమి సంభవించినో మాకు తెలియదు. అటువంటి భయంకర దినాల్లో మేము అప్పుడు ఉన్నాం. నేను రాకడ దినాల్లో ఇలాంటివి జరుగుతాయని ముందే నీ వాక్యంలో రాయబడి ఉన్నది కనుక ప్రభా, ప్రార్థనాపూర్వకంగా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ నీ చిత్తానుసారంగా నడుచుకుంటూ నీకు మహిమకరంగా మేము సిద్ధపడి అనేక మంది నరకానికి వెళ్లకుండా వారిని కూడా సిద్ధపరిచేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. మా సంఘాలని ఎక్కడున్న వారి సంఘాలు అక్కడ గురించి ప్రార్థించుకునేవారుగా చేయండి. ఆ సంఘంలోకి వెళ్ళి ప్రార్థించుకుని ఎక్కువగా ప్రార్థన చేస్తే అన్ని విషయాలు కూడా ఉంటాయి బ్రో. వినిన వాక్యాన్ని వ్యర్థంగా పోకుండా మోకరించి కన్నీరుతో ప్రార్థించి వాగ్దానం పొంది నేను మహిమపరిచేలాగా, నీ బిడ్డలుగా మేము జీవించేలాగా, నీ చిత్తానుసారంగా నడుచుకునేవారుగా మమ్మల్ని చేసి మమ్మల్ని మా కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ భయంకరమైన వ్యాధులు, ఈ భయంకరమైన అపాయంలో మేము పడకుండా మెరుగుగా ఉండి ప్రార్థించుకుని, శోధనలో కీడులో పడకుండా మెరుగుగా ఉండి ప్రార్థించుకునే స్థితి మా అందరికీ దయచేసి మీరే మమ్మల్ని కాపాడి ప్రార్థన ఆసక్తితో నింపమని యేసు పరిశుద్ధ నామములో వేడుకున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడుగా ఉండి వినిన వాక్యం వ్యర్థంగా పోకుండా దాన్ని హృదయంలో ధ్యానించుకుంటూ ప్రార్థనాత్మతో, ప్రార్థనా శక్తితో నింపి నడిపించునుగాక. ఆమేన్.